Welcome to 24 Spot News. పెద్దలు ఇచ్చినటువంటి సువంతితో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మేమంతా కూడా ఏకమయ్యి వరకపొడిసెల ప్రాజెక్టు వల్ల ఆ ప్రాజెక్టు చేయనందువల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కరిని భుజాన్ని పెట్టుకొని వారి యొక్క సమస్యల్ని భుజాన్ని వేసుకొని మేమంతా ముందుకు వెళుతూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మాకు తోడుగా వచ్చే ప్రతి ఒక్కరిని కలుపుకుంటాం, ప్రతి ఒక్క రాజకీయ పార్టీని కలుపుకుంటాం, ప్రతి ఒక్క ప్రజా సంఘాలని కలుపుకుంటాం, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులందరినీ కలుపుకొని ఒక ఉవ్వెత్తున ఇదే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో నిద్రించే విధంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన, అవినీతి మాటలు చెప్పి తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అధికారంలో ఉండి కొద్ది రోజుల ముందుగా ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి 360 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ క్షణానికి ఆ యొక్క నిధులని ఇంతవరకు కూడా మంజూరు చేయకుండా అనేకమైన ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనందరం గమనిస్తూ ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నా ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా నీకు గుర్తుందా? మీరే అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ స్టంట్ కోసం ఓట్ల కోసం ముందుగానే వేశారని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అలాగే వేశారని చెప్పారు. నేను అడుగుతూ ఉన్నాం, ఈ రోజున మీరు అవినీతి అబద్ధాల వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కోసం కాదా అని అడుగుతూ ఉన్నాం. ఆ రోజున గౌరవ ఎంపీ గారు అయినటువంటి కృష్ణదేవరాయలు గారు అనేకమైనటువంటి పోటీలు చేసి అనేకమైనటువంటి ఇబ్బందులు పడి ఢిల్లీలో ఆహారనిశలు కష్టపడి వారు చేసినటువంటి అలుపెరగని పోరాటాన్ని మేము అభినందించాల్సినటువంటి పరిస్థితి, పార్టీలకు అతీతంగా మేము అభినందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదే కృష్ణదేవరాయలు గారిని ఎవరైతే ఈ ప్రాజెక్టు కోసం కష్టపడి తిరిగినటువంటి వ్యక్తులందరినీ కూడా మీరు పక్కన పెట్టాలనే ఆలోచన కలిగిన ఒక దురబుద్ధి, ఇది తప్పు కాదా? ఇది తప్పు కాదా అని అడుగుతూ ఉన్నా. మీ అబద్ధాల వాగ్దానాల వల్ల అనేక కూలీలని, ఎస్సీలని, నిరుద్యోగులని అనేక మందిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతూ ఉన్నా. వినకొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఒకటే చెప్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గం చుట్టుపక్కల ఈ జిల్లాలో అలుపెరగని పోరాటం చేసి యువతంతా నడుం బిగించి నిన్ను గద్దెదించేటటువంటి పరిస్థితి చేయడానికి మేమంతా కూడా సిద్ధమవుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారా మేమంతా ముందుకు వెళతాం. మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని తిప్పికొట్టి మీ ప్రభుత్వాన్ని గద్దెదించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ద్వారా అది వినకొండ నియోజకవర్గంలోనే నాంది పలికేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నాం. కేసులు పెట్టుకుంటావా? పెట్టుకో, భయపడాం కేసులకి. రౌడీజం చేస్తావా? చేసుకో, భయపడాం రౌడీజానికి. ఇక ఏం చేయాలనుకుంటావో, భౌతిక దాడులు చేస్తున్నావు, ఎస్సీల మీద కేసులు పెడుతున్నావు, బీసీల మీద కేసులు పెడుతున్నావు, పెట్టుకో. రెడీ టు ఫైట్. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజల సమస్యలను ఎదుర్కొనేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ వినకొండ నియోజకవర్గంలో అనేకమైనటువంటి రోడ్లు వేసాం, భవనాలు నిర్మించాం, వాటర్ చేసాం, అనేకమైనటువంటి పరిస్థితిని చేసాం. ఒక మున్సిపాలిటీగా తీర్చిదిద్దినటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మరీ ముఖ్యంగా రేపు జరగనున్నటువంటి పాదయాత్రని అందరినీ కలుపుకొని ముందుకు వెళతామని, వరకపొడిసెల కోసం పార్టీలను కూడా, పార్టీ జెండాలను కూడా పక్కన పెట్టి వీరందరి కోసం, ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం మేమంతా కూడా కలిసి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకొక ముఖ్య విషయం చెప్తూ ఉన్నా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా గుంటూరు జిల్లాలోనే స్థానిక నరసరావుపేట, బాబాపేటలో జరుగుతున్నటువంటి నరసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ మారల కొంతమంది
క్రైస్తవులు మాలమాదిగులందరూ కూడా ఒక క్రైస్తవులకు సంబంధించినటువంటి స్టార్ కట్టుకొని పర్మనెంట్గా మున్సిపాలిటీ పర్మిషన్తో అధికారులు అందరితో ఒక కట్టుకొని ఉంటే ఈ రోజున దౌర్జన్యంగా పూర్తి స్థాయిలో పడగొట్టడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్సీల జోలికి వచ్చినా, క్రైస్తవ జోలికి వచ్చినా, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింల జోలికి వచ్చినా మేము చూస్తూ ఊరుకోం. మిమ్మల్ని మీ విధి విధానాలని తిప్పికొట్టే దిశగా మేము ముందుకు వెళుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా నిన్నగాక మొన్న వచ్చారు, అక్కడ తంతే ఇక్కడొచ్చి పడ్డటువంటి